హాయ్ హలో అందరికీ ఫిష్ కర్రీని చాలా రకాలుగా కుక్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకున్నా వండుకునేలా పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటే దాని టేస్ట్ని పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు. నేను ఫిష్ కర్రీని ఎప్పుడూ ఒకేలా వండాలి అనుకోను. డిఫరెంట్గా కుక్ చేసినప్పుడల్లా దాని ప్రతి డిఫరెంట్ టేస్ట్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. నా సజెషన్ ఏంటంటే ఎప్పుడూ ఒకేలా కుక్ చేయకుండా డిఫరెంట్గా ట్రై చేస్తూ కుక్ చేసుకుంటూ ఉండండి. అలా ప్రతి డిఫరెంట్ టేస్ట్తో ఫిష్ కర్రీని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్న రెసిపీ కానాగంతల పులుసు. ఈ చేపల కర్రీని ఎప్పుడు కుక్ చేసుకున్నా అప్పటికప్పుడు తినే కన్నా నెక్స్ట్ డే తింటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీని నేను ప్రిపేర్ చేసినట్లు కనుక ఒకసారి కుక్ చేసుకొని చూడండి. దీని టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసుకున్న చేప ముక్కల్లోకి ఉప్పు, పసుపు, కారం వేసుకొని చేప ముక్కలకి బాగా పట్టించి ఒక 15 నిమిషాలు మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని బాగా సన్నగా చాప్ చేసిన అల్లం, వెల్లుల్లి తరుగుని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చేపల్లో ఉప్పు, కారం వేసి మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆనియన్స్కి సరిపడేంత ఉప్పు, పసుపు, కారం వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, గసగసాలని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని వేసుకొని ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకున్న పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని టొమాటో ముక్కలను కూడా వేసుకొని మూత పెట్టేసి 2 పొంగులు వచ్చేంత వరకు వాటర్ని మరిగించుకోవాలి. 2 పొంగులు వచ్చి అది బాగా ఉడుకుతున్నప్పుడు మ్యారినేషన్ చేసుకున్న చేప ముక్కలకి సరిపడేంత చింతపండు పులుసుని, సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని ముక్కలు చెదిరిపోకుండా నిదానంగా చేప ముక్కల్ని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు మీడియం హీట్లోనే ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చాలా టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.